పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు పిల్లలను అత్యంత అపురూపంగా చూడవలే. అది చాలా ఇంపార్టెంట్. అట్లని గారవం పెట్టి వాడిని చదువు లేకుండా, సంస్కారం లేకుండా, ఏం నేర్పకుండా చేయమని నా అభిప్రాయం కాదు. కానీ చూడాల్సిన తీరులో, సమయం ఇవ్వాల్సిన తీరులో వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళను సద్గుణవంతులను, వంతులుగా తీర్చిదిద్దాలి. అట్లా శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి అట్లా తీర్చిదిద్దింది ఎవరయ్యా అంటే సుమిత్ర, కైకేయి, కౌసల్య. వాళ్ళతో పాటుగా మంత్రి సుమంతుడు, దశరథుడు, ఇంకా కొంతమంది కొంచెం పెరిగి పెద్ద కాగానే 5 సంవత్సరాల దాకా ఏ పరిస్థితులు కూడా హాస్టల్ వేయొద్దట, స్కూల్కు పంపొద్దట, తల్లి పెంచాలి చక్కగా. ఎందుకంటే మొన్న ఒకటి చెప్తుంటే ఒక చిన్న జోక్ చెప్తాడు. అడు 6 నెలలు ఉన్నప్పటి నుంచి ఒక ఆయన పెట్టుకున్నారట, మంచి డబ్బులు ఉన్నారు, మంచిగా ఇలా మంచి తెలియకలు. ఆయన పెట్టుకొని 6 నెలల నుంచి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ 2 ఇయర్స్ అయినాయి, 2, 3 అయింది, 3, 4 అయింది, 4, 5 అయింది. స్కూల్ పోవట్టాడు, ఆయా తోలు వస్తుంది, పంపించేస్తుంది, అన్ని పిల్లలు చూస్తుంటుంది, చాలా ఇష్టం పిల్లవాడిని. వీళ్ళందరూ తిరుపతి వనికి తయారైందట. వాడు 2వ తరగతికో 3వ తరగతికి వచ్చాడు. ఏమి రా మా ఇంట పోదాం, తిరుపతికి వస్తావా, రా బాబు అని చెప్పిందట. అంటే నేను రాను అన్నాడంట. అతను జరిగిన సంఘటన. ఎందుకు వస్తలేవంటే మరి నీకు ఏడుంటావు అంటే నేను ఆయన దగ్గర ఉంటా, మీరు ఇరాంటి అంటే మరి తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంది వారికి ఒకసారి ఆలోచించండి. తల్లి తండ్రి ఇద్దరు నిలిస్తే కూడా వాళ్ళు రానన్నాడు, ఆయన దగ్గరనే ఉంటానన్నాడు. అందుకు వాడు మనము పిల్లలను ఎప్పుడు హాస్టల్ లేదమా, ఏ మంచి హాస్టల్ దొరుకుతుందా, నాకు ఎక్కడ వెళ్ళమా అని మనం చూస్తుంటే వాడు హాస్టల్ అయిపోగానే వాడికి ఉద్యోగం వస్తుంది. వాడేం చేస్తాడంటే మా అమ్మా నాయనను ఏ వృద్ధాశ్రమంలో వేద్దామా వేద్దామని వాడు నీవు ఎట్లా చూసినావో అతను అట్టే చూస్తాడు. కాబట్టి పిల్లలను కుటుంబ విలువలు అనేటివి, కుటుంబ వ్యవస్థ అనేది మొదటి నుంచి ఈ ద్వాపరయుగం, అంతకన్నా ముందు త్రేతాయుగము, కృతయుగము, త్రేతాయుగం రాముంది, ద్వాపరయుగం కృష్ణుంది, ఈ కలియుగం. కుటుంబ విలువలు అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి. కుటుంబం ఒక సిస్టమ్ ఉంది మనకు, కుటుంబంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని 4 పిల్లలను కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను చాలా చక్కగా పెంచారు. 5 సంవత్సరాలు దాటంగానే తీసుకుపోయి వశిష్ఠుని దగ్గర గురుకులంలో వేసిండ్రు. ఎందుకయ్యా గురుకులం అంటే ఆ కాలంలో అందరూ చిన్న పెద్ద, ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై, ఒక పాట మాటలై, కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. అందరూ తీరుగా పాఠశాలలో అంటే గురుకులంలో ఎవరినైనా సరే అందరి పిల్లలను రాజు కొడుకు కానీ, మంత్రి కొడుకు కానీ, బంటు కొడుకు కానీ, ఎవరి కొడుకు కానీ వాళ్ళు దాంట్లో వేసేది. అందరూ మంచిగా ఆడుకొని 12 సంవత్సరాలు చదువుకొని చక్కగా ప్రజ్ఞావంతులై మళ్ళీ బయటకు వచ్చి 1 సంవత్సరం దేశాటనం చేసి, దేశాటనం వల్ల ఇంకా జ్ఞానాన్ని పొంది అప్పుడు ఇంటికి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించింది. అప్పుడు అతనికి తెలివి వస్తుందని. ఎందుకంటే ఒక్క చదువుల మార్కులే, భగవాన్ సత్యసాయి బాబా ఏమన్నాడంటే, అరే మార్కులు ఒక్కటే కాదురా, జీవితంలో మార్కులు రాకుండా చూసుకోండి పిల్లలకు, మార్కులు ఒక్కటే స్టాండర్డ్ కాదు అని చెప్పాడు. కాబట్టి మార్కులు వస్తే అయిపోయాయి, ఇక మా ఊరికి మార్కులు వస్తే అయిపోయాయి, మార్కులకు కేవలం 25% నాలెడ్జే, 25% జ్ఞానమే. దేశాటనం వల్ల 25%, పుస్తక పఠనం వల్ల 25%, పెద్దలతోని మాట్లాడడం వల్ల 25%, అనుభవం వల్ల 25%. ఈ 25 ఉంటే 100% అవుతుంది. ఇట్లా మనకి నాలెడ్జ్ వస్తుంది, వీనికి తెలివి వస్తుంది, వీనికి సంస్కారం పెరుగుతుంది, సభ్యత పెరుగుతుంది, సమాజానికి ఉపయోగపడే ఒకానొక అత్యుత్తమ పౌరునిగా తయారవుతాడు. అది రాముని చేసింది.
అదే శ్రీరామచంద్రుడు ఎవరైతారంటే అందరూ శ్రీరామచంద్రుడే అవుతారు. ప్రతి ఒక్కరం కూడా హరుబాలాదేవికి ప్రతిమ, హరుబాలాదేవికి ప్రతిమ, బచ్చా బచ్చా రామ హే. ప్రతి పిల్లవాడిలో మనం శ్రీరాముని చూస్తాం, ప్రతి బాలికలో మనం అమ్మవారిని చూస్తాం. మన గొప్పతనమే అది, మన సంస్కృతి గొప్పతనమే అది. ఇంట్లో తయారు చేసేది అదే అమ్మ పిల్లలను. అందుకే తల్లి యొక్క శిక్షణ అంత గొప్పది. ఒక కవి ఏమంటే, ఒక తండ్రి కన్నా బాగా వినండి, తండ్రి కన్నా తల్లి 100 రెట్లు గొప్పది. కుటుంబాన్ని నడిపేయటామే, కుటుంబంలో ఎవరన్నా వస్తే ఆతిథ్యం ఇచ్చేటానే, కుటుంబానికి వంట చేసేటానే, కుటుంబానికి వస్తువులు తెచ్చిపెడితే సర్ది పెట్టి సరిపోయేటట్టు చూసుకునేటామే, కుటుంబంలో ఇంకో కుటుంబంతో సంబంధ బాంధవ్యాలను ఏం చేసే మెయింటైన్ చేయడం ఏమంటారు, సంబంధ బాంధవ్యాలను కలిపి ఉంచేటానే ఎవరయ్యా అంటే మహిళ, ఇంట్లో మహిళ. అందుకే సినారి అన్న మాట, దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు సరితూచమంటే నే ఒరిగేను అమ్మ వైపు, నే ఒరిగేను అమ్మ వైపు. అమ్మ అంత గొప్పది కాబట్టి అమ్మ గీసిన గీత దాటే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఊకినే రామాయణం చదివి విని వారం రోజులు పోయి తెలుసుకొని వచ్చిన ఎవరెవరో వచ్చిండ్రు ఏమేమో చెప్పిన మొత్తం నాకు తెలుసు, నీకేం తెలియదు. గుర్తుదే పాటిస్తేనే రామాయణం, పాటిస్తేనే రామాయణం, మాటిస్తేనే రామాయణం, మాట నిలబెట్టుకుంటేనే రామాయణం. దాని పేరే రాముడు, ఆదర్శమూర్తి. ఆమె పేరే మహాపతివ్రత, మహాతల్లి, ఆమె పేరే సీతమ్మ తల్లి. మనం మీకు వచ్చినామా? మార్పు రావాలి. ఎంత మార్పు వచ్చింది? ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. శ్రీరామచంద్రుడు పుట్టిండు, పెద్దగా అయ్యిండు, చదువుకున్నాడు, ఇంటికి వచ్చిండు, ఇక చక్కగా దేశమంతా తిరిగి వచ్చిండ్రు. తిరిగి వచ్చిన తర్వాత వశిష్ఠ విశ్వామిత్రుడు వచ్చినాయా ఎవరి దగ్గరికి? దశరథుడి దగ్గరికి వచ్చి నేను వచ్చినా అని చెప్పి పట్టాడు. ఒక్కసారిగా విశ్వామిత్రుడు వస్తున్నంటే, విశ్వామిత్రుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన వచ్చిందంటే ఈయన పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, స్వామి ఏం కావాల్సిన అడగండి మీకు ఇస్తా. ఎందుకంటే చాలా ఆనందంలో ఉండ్రు, కొడుకులు చాలా ప్రయోజకులు అవుతుండ్రు, పెద్దగా వెలిగిండ్రు, చదువుకొని వచ్చిండ్రు, అన్ని నేర్చుకున్న విద్యలు, విలు విద్య, వేద విద్య, అన్ని విద్యలు నేర్చుకొని వచ్చిండ్రు అనుకుంటే, అప్పుడు మంచిది కూర్చోనని అన్నీ అయిపోయిన తర్వాత నేను సిద్ధాశ్రమం, ఆయన ఆశ్రమం పేరు నిన్న అనుకున్నాం. ఏం ఆశ్రమం అది? సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమంలో నా హిమాలయ పర్వతాల్లో ఉంది. హిమాలయ పర్వతాలు ఎక్కడి పక్కన ఉన్నాయి? మన దేశానికి ఉత్తరం పక్కన ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో అత్యంత అపురూపమైనది ఏముంది? మానస సరోవరం ఉంది. అది ఎవరైనా జీవితంలో ఒక్కసారన్నా మానస సరోవరం చూడాలనుకుంటారు. ఆడ ఎవరుంటారు? శివుడు ఉంటాడు, సాక్షాత్ శివపార్వతులు ఉంటాయి. దానికి దగ్గరలోనే దాటికెళ్ళే ఈ సరయు నది ఉంటుంది. అయోధ్య పక్కన పోయే నది పేరు సరయు నది, అక్కడికెళ్ళే ఉంటుంది. సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటుంది? శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి రాక్షసుల బెడద ఉంది కాబట్టి రామలక్ష్మణుడు పంపమంటాడు. అమ్మ నేను పంపనంటు. చిన్న పిల్లలు వచ్చేది రాక్షసులు. ఆ రాక్షసులు నా పిల్లల్ని ఏం చేస్తారో నేను వస్తా, ఎంతమంది సైన్యాన్ని అయినా తీసుకొని నేను వస్తా, మీరు మాత్రం వీళ్ళని పంపను అంటే నీవు మాటిచ్చినవా లేదా? నేను ఏది అడిగితే అది ఇస్తాను, నువ్వు నేను ఏం అడుగుతలేను, నీ పిల్లల్ని తీసుకుపోయి మళ్ళీ భద్రంగా తెచ్చి నీకు అప్పచెప్తానయ్యా అంటే పక్కన వశిష్ఠుడు వెంటనే పంపు అంతే. సరే బాధ ఉన్న పంపిస్తాడు. ఇద్దరు కూడా పోయి ఈ అడవిలోకి వెళ్ళి పోయి విశ్వామిత్రుని ఎంట పోయి నడుస్తుంటే అప్పుడే వీళ్ళకు ఆకలి అయితే బాగా ఆకలి అయితే అడవిలో రాత్రి కూడా ఏముంటాయి? ఆ నదిలో గంగా నదిలో స్నానం చేసి 2 దోశల మంచినీళ్ళు తాగి రండి బాబు పడుకోండి ఈ పూట పోని చెప్తాడు. పట్టు రాజకుమారుడు, అందులో దశరథ మహారాజు కొడుకులు, నవ యవ్వనులు అయినా అడ్డు చెప్పకుండా ఉంటాడు.
అది వాళ్ళ ఓపిక. అందుకు పిల్లలు ఇంట్లో ఒక్కొక్కసారి కూర లేదు నేను తినను అనకూడదు. వినండి బాగా, పప్పు లేదు తినను అనకూడదు. అమ్మ ఏది పెడితే అది సప్పుడు చేయకుండా తినాలి, సపరేట్గా వండుకోవాలి. అంతే తప్ప ఇది కావాలి అది కావాలి అనకూడదు. రామునంతటి వాడు లక్ష్మణ స్వామి అంతటి వాడు అంటే నీళ్లు తాగి పడుకోనంటే నీళ్ళు తాగి పడుకున్నాడు. పొద్దున్నే లేచి స్నానం చేయంగానే బల అతి బల 2 విద్యలు ఉపదేశం చేసిన వాళ్ళకు ఎంత గొప్పయో తెలిసినది. ఆ బల అతి బల విద్యలు నిన్న అనుకున్నాం కదా, అవి ఒకసారి చదివితే ఆకలి కాదు, దప్పిక కాదు, నిద్ర రాదు, అలసట లేదు. 4 ఆకలి కాదు, దప్పిక కాదు, నిద్ర రాదు, అలసట లేదు. బల అతి బల విద్యలు వాళ్ళకి నేర్పుతాడు. నేర్పి తీసుకొని పోతాడు. సిద్ధాశ్రమం పోతాడు. సిద్ధాశ్రమం పోతే తాటకి వస్తుంది. ఆయన యజ్ఞం చేస్తుంటే విశ్వామిత్రుడు వాళ్ళ మునులంతా సంతతి అలా చేస్తుంటే రక్తం కురిపిస్తుంది పైకి వెళ్ళి. రామచంద్ర మహిళాన్ని చూడకు, కొట్టేయి అంటాడు. కొట్టేస్తాడు. కొట్టేస్తే కరదూషణాలు వస్తారు. 30,000 మంది రాక్షసులు తీసుకొని వస్తాడు. అందరినీ అరగంటల దుర్మాట. అప్పుడు విశ్వామిత్రుడు మెచ్చుకొని ఆయన తాను ఉన్న రకరకాల విద్యలు, రకరకాల బాణాలు, రకరకాల అస్త్రాలు, శస్త్రాలు అన్నీ రామచంద్రుడికి లక్ష్మణ స్వామికి ఇచ్చేస్తాడు, నేర్పిస్తుంది. గొప్ప లాభం జరిగింది. భవిష్యత్తులో రామనాథుని దగ్గరికి వనికే ఇప్పుడే పునాది చేసాడు. అన్నీ నేర్పించి చక్కగా అక్కడి నుంచి ఇక మేము వచ్చిన పని అయిపోయింది కదా, అయోధ్యకు పోతాము అంటారు. ఎవరు? రాముడు లక్ష్మణుడు. అంటే లేదు కొంచెం ముందు పోయి ఇక్కడికి ఒకసారి జనక మహారాజు రాజ్యం ఉంది, విదేహ రాజ్యం, అది చూసుకుంటా పోదాము అంటాడు. అంటే సరే మంచిది అని ఆయన మాట ప్రకారం పోతుంటే మధ్యన అహల్య అని ఒక ఆమె ఉంటుంది. ఆమె గౌతమ మహర్షి భార్య. వాళ్ళ కొడుకు శతానందుడు జనకుని వద్ద పురోహితుడు. ఆమెకు శాపవశాన గౌతముడే భర్తనే ఆమె శాపమిస్తాడు. ఇంద్రుని వల్ల ఇబ్బంది అయితే ఆమెకు శాపమిస్తాడు. ఆ శాపం వల్ల ఆమె ఇబ్బంది పడి అదే ఆశ్రమంలో ఉంటుంది. ఈయన హిమాలయానికి వెళ్ళిపోతాడు. మరి నాకు శాప విమోచనం ఎట్లయితుంది అని భర్తను అడిగితే శ్రీరామచంద్రుడు వచ్చి నీకు శాప విమోచనం చేస్తాడు, అప్పుడే నేను వస్తా అంటాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ముగ్గురు కూడా ఆమె దగ్గరికి పోతే ఆమె ఇతను చూడంగానే ఆమె మళ్ళా అద్భుతంగా తేజోవంతంగా మహా చైతన్యంతో మెరిసిపోతుంది. రామచంద్ర ప్రభు నమస్కారం అని కాళ్ళకి నమస్కారం పెడితే ఆనందపడిపోతే ఒకే ఒక్క నిమిషంలో ఈ విషయం ఎట్లా తెలిసిందో గౌతముడు వచ్చేస్తాడు. హిమాలయ పర్వతాలకి వచ్చేసి ఈయనకు నమస్కారం పెట్టి ప్రభు చాలా సంతోషం అని చెప్పినాక అక్కడి నుంచి చక్కగా ఈ జనకుని కొలువుకు వస్తాడు. జనకుని రాజ్యానికి వస్తాడు. వచ్చి విశ్వామిత్రుడు వచ్చిండు అని చెప్తాడు. చెప్తే ఆ విశ్వామిత్రుడు వచ్చిందనగానే చాలా ఆనందపడిపోయి జనకుడు ఒక్కసారి వాళ్ళను ఆహ్వానించి ఉచిత మర్యాదలు చేసి విడదిలో ఉంచి ఈ ఇద్దరు బాలుడు ఎవరు మహా అద్భుతంగా కనిపిస్తున్నారంటే ఫలాని వాళ్ళు దశరథ మహారాజు కొడుకులు, నేనే తీసుకొని వచ్చినా అని చెప్తారు. అని మరుసటి రోజు పొద్దునే ఒక శివధనస్సు ఉంది. ఆ శివధనస్సును వీళ్ళు చూడాలనుకుంటున్నాడు, చూపిస్తావా అని అడుగుతారు. అప్పటిదాకా ఈయన ఏం పెట్టారంటే అంతకన్నా ముందే ఈయన ఎవరైనా సరే సీతమ్మ తల్లి యొక్క తండ్రి జనకుడు. అంటే జనకుడికి పుట్టినామే కాదు, నాగటి వ్యవసాయం చేస్తుంటే నాగటి చాలులో అమ్మవారు దొరికింది. ఎవరు? సీతమ్మ తల్లి. ఆమె తెచ్చుకొని పెంచుకున్నాడు. పెంచుకున్నప్పటి నుంచి ఆ రాజ్యం 3 పువ్వులు 6 కాయలు అద్భుతంగా. ఎక్కడ చూసినా పంటలే, ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా ప్రేమలే. అందుకు మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదయ్యా అంటే ఆస్తి కాదు. ఏమిటి మరి? ప్రేమనే పెద్ద ఆస్తి అన్నాడు ఈ కాలంలో సత్యసాయిబాబా. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చిరునవ్వును ఇంటికాడ పెడతాం. ఎడబెట్టేస్తాం చిరునవ్వును ఇంట్లో పెట్టి తాళం వేసి వస్తాం.
నవ్వం ఎవరైనా కనిపించగానే ఒక నవ్వు నవ్వినామనుకో ఆనందపడతారా లేదా ఎత్తినోళ్ళు? నవ్వుతలేదు, నవ్వే వస్తలేదు ఈ మధ్య. ఎవరన్నా కలవంగానే వాళ్ళు వల్కరియాలన్నా మనం వల్కరియాలన్నా, మనం గొప్ప కదా వాళ్ళని ఎందుకు వల్కరియాలి అని మనసులో ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. ఇప్పటికీ అనుకుంటాం చాలా మంది. కానీ శ్రీరామచంద్రుడట పూర్వభాషి, అంటే ఎవరన్నా కలవంగానే మొట్టమొదటి రాముడే వల్కరిస్తాడట. శ్రీరామచంద్రుడట స్మిత భాషి, చిరునవ్వు. ఆ పలకరింపు ఎట్లా ఉంటుంది? చిరునవ్వుతో కూడిన పలకరింపు ఉంటుందట రాముడి. అది కూడా మళ్ళా పూర్వభాషి, స్మిత భాషి, మిత భాషి. చాలాసేపు ఎక్కువసేపు బోర్ కొట్టేటట్టు మాట్లాడాడట, తక్కువసేపే మాట్లాడతారు. మిత భాషి. మన భాషణం కూడా ఎట్లుంటుంది? భాషణం అంటే మాట. మిత భాషి, హిత భాషి కూడా. నీకు హితమైందే మాట్లాడతాడట. అంత గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి మనము ఎక్కడ ఎప్పుడు పోయినా మాటనే మన విలువను పెంచుతుంది. అట్లా మన మాటలు ఉంటే మనల్ని సమాజం గౌరవిస్తుంది. శ్రీరామచంద్రుని ఎందుకు గౌరవిస్తుంది అంటే అంత గొప్పగా మాట్లాడతాడు కాబట్టి. అట్లా విశ్వామిత్రుని ఎందుకు గౌరవిస్తుంది అంటే అంత గొప్ప శక్తి, యోగశక్తి, తపస్సంపన్నుడు కాబట్టి. జనకుని ఎందుకు అంత గౌరవిస్తావయ్యా అంటే చాలా మౌనంగా ఉండే వ్యక్తి జనకుడు, జనక మహారాజు. సీతమ్మ తల్లి జనకుడికి వచ్చిన తర్వాత, అంత గొప్పగా అభివృద్ధి అయిన తర్వాత, ఆ శివధనస్సు ఏదైతే ఉందో జనకుని దగ్గర, ఆ శివధనస్సును ఎవరైతే ఎత్తుతారో అతనికే సీతమ్మనిస్తా అని స్వయంవర ప్రకటన చేస్తారు. ఎవరు? జనక మహారాజు. ఎంతమంది వచ్చి చూసినా దాన్ని కనీసం కదిలించలేదు. దాన్ని ఉంచిన దగ్గర నుంచి స్వయంవర మందిరానికి 500 మంది యోధులు దాన్ని నెట్టుకుంటూ వచ్చి ఒక పెట్టె మీద పెట్టుకొని నెట్టుకుంటూ వచ్చి అక్కడ పెడతారు. దాన్ని కదిలించలేరు. కానీ శ్రీరాముని సైగ చేస్తాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఒకసారి చూడండి దాన్ని ఏముందో అంటే లేచి చూస్తాడు. చూసి అనామత్ దాన్ని చేయడం లేదు. లేపంగానే దీన్ని ఎక్కువ పెట్టొచ్చా నేను అంటాడు. అంటే పెట్టు అంటాడు. అల్లెతాడు గురించి ఎక్కువ పెట్టే వరకే ఫల అని ఇరిగిపోతుంది. ఇరిగిపోయే వరకు ఒక్క పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో, 10 పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చిందట. జనక మహారాజు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఈ 5 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చోపోయింది ఆ శబ్దానికి. అక్కడ మొత్తం అంత పెద్ద శబ్దం వచ్చిందట. ఏమైందో ఏం సంగతో అని. అంత పెద్ద శబ్దం వస్తే ఒక్కసారిగా జనక మహారాజు హృదయం పులకించిందట. ఆహా, నేను కోరిన వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత దొరికిండు కదా, ఇక సీతమ్మకు ఇతనితో వివాహం చేయవచ్చు అనుకున్నాడట. అప్పుడు చెప్పిండట ఎవరు వీళ్ళు, ఏం సంగతి అంటే వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ చరిత్ర గొప్పదనం గురించి విశ్వామిత్రుడు లేదా శతానందుడు ఇతనికి చెప్పిండు. వాళ్ళ ఏం చరిత్ర, ఎవరి కొడుకులు వీళ్ళు, వీళ్ళ వంశం ఏమిటి అని జనకుడు అడిగితే చక్కగా వాళ్ళ వంశం చరిత్ర ఏమిటో ఒకసారి చెప్పిండ్రు. ఒక 20 మంది పేర్లు ఉన్నాయి. ఒక్కసారి చదువుతా వినండి. అది నోటికి రావాలి. శ్రీరామచంద్రుని వశిష్ఠ మహర్షి వచ్చి శ్రీరాముని తరఫున ఇక అట్లా ఇచ్చినాక నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, సీతమ్మ తల్లిని, నీకు ఇష్టమేనా అంటే రాముడు అంటాడు ఇష్టం అనడు. ఏమంటాడు తెలిసిన? మా నాన్న ఒప్పుకుంటే నాకు ఇష్టం, లేకపోతే లేదు. అప్పుడు అయోధ్యకు శతానందుని అంటే వీళ్ళ పురోహితుడిని మిగతా వాళ్ళని ఇచ్చి రమ్మని పంపిస్తాడు. విశ్వామిత్రుడు, లక్ష్మణుడు,
శ్రీరామచంద్రుడు ఇక్కడే ఉండి అక్కడికి వార్త పంపుతాడు, రమ్మంటాడు వాళ్ళను, ఇట్లా వివాహము వీళ్ళు ఇట్లా జరిగింది, శివధనస్సు విరిచెండు రమ్మంటే వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ వెంకటికట ఆ కాలంలో రామాయణ కాలంలో పెళ్ళిని తల్లులు చూడకపోయేదట. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురు రాలే పెళ్ళికి. కొడుకు పెళ్ళి తల్లులు చూడకపోయేదట. ఇప్పుడు కూడా ఆంధ్రలో చాలా మంది తల్లులు పెళ్ళికి రారు అట, నేను చూడలేదు, విన్నా. అప్పుడు కూడా రాలే. అందుకే దశరథుడు పరివారం, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ వచ్చేసిండ్రు. వచ్చేసి వశిష్ఠుడితో సహా వచ్చి ఇట్లా సంగతి అని చెప్తే చాలా సంతోషం అని చెప్పి ఈయనకు సీతమ్మ, తర్వాత ఊర్మిళ, ఈ జనకుడికి, తర్వాత జనకుడికి తమ్ముడు ఉంటాడు కుశధ్వజుడు అని, సొంత తమ్ముడు. అతనికి కూడా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మాండవి, శృతకీర్తి అని. వాళ్ళిద్దరిని కూడా భరతునికి, శత్రుఘ్నుడికి ఇస్తామని, నలుగురికి కూడా నలుగురిని ఇద్దామని చెప్తే ఒకసారి వంశవృక్షం చెప్పండి అయ్యా మీరు ఎవరు అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు వాళ్ళ కులగురువు. వీళ్ళ వంశవృక్షం అంటే తాత తాత. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేను చాలా మందిని అడుగుతున్నా ఈ మధ్య, మీ అమ్మమ్మ పేరు ఏం పేరు అని అడుగు. చాలా చెప్తలేదే, చిత్రం. అమ్మమ్మ పేరు కూడా తెలుస్తలేదా? మరి ఎవరి పేరు తెలుస్తుందో నాకైతే తెలుస్తుంది. తాత పేరు ఏమిటి అంటే, అమ్మ తాత పేరు ఏముండని వాళ్ళ అమ్మని అడుగు. మరి అమ్మలు ఏం చెప్తుండ్రో, కొడుకులు ఏమి వింటుండ్రో నాకు తెలుస్తూనే లేదు. నేను అనుభవంతో చెప్తున్నాను. తాత పేరు, తండ్రి పేరు, తాత పేరు, తాత తండ్రి పేరు అంటే ముత్తాత పేరు, ఇంకొక తాత. 4 తరాలన్నా గుర్తుండాలి కదా, కనీసం 4 తరాలన్నా గుర్తుండాలి కదా. అమ్మ పేరు, అమ్మమ్మ పేరు, అమ్మమ్మ పేరు కూడా గుర్తులేదా? చిత్రమే. మరేంటో ఎందుకు చెప్తలేరో ఏ సంగతో నాకైతే తెలుస్తలేదు. అదే కుటుంబ విలువలు చాలా చాలా ముఖ్యం. పేరు తెలియకపోతే ఎట్లా? మా అమ్మమ్మ ఈమె పేరు ఇది అని తెలియకపోతే ఎట్లా? ఇంకొకటి కూడా పిల్లలకు, నేను తల్లులకు తల్లులకు చెప్పేది ఏంటంటే, నీ కొడుకు పేరు ఏం పేరు అంటే బబ్బీ అంటాడు. బబ్బీ ఏమంటుంది, ఏం బబ్బీ? అసలు ఇదే నారాయణ స్కూల్ రికార్డులో ఇదే పేరు ఉందంటే, కాదు కాదు స్వామి వివేకానందాన్ని ఉందండి. స్వామి వివేకానందాన్ని పిలువురా నాయన, ఆయనను బబ్బీ ఎందుకు పిలువారే బబ్బీ అని? ఇంకోటి పేరు అని కిట్టు, కిట్టి ఏందో పెట్టేది. ఒక పేరు బిట్టట, ఒక పేరు రాయి, ఒక పేరు తప్ప. ఏంటండి అరే, పేరుకి అర్థం ఉండాలి, పెట్టే పేరుకి అర్థం ఉండాలి. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుడేనా? ఒకరిని అడిగి పెట్టొద్దా మంచిగా ఏ పేరు పెడితే బాగుంటుంది అని? ఆ పేరులో అర్థం వచ్చేటట్టు, ఆ పేరుకు ఒక అర్థం ఉండేటట్టు, సరస్వతికి, లేకపోతే లక్ష్మికి, లేకపోతే ఎంతోమందికి 100, 108 పేర్లు ఉన్నాయి, 1008 పేర్లు ఉన్నాయి. విష్ణు సహస్రనామముల విష్ణువుకు 1000 పేర్లు ఉన్నాయి. ఆ మొత్తం చూడు, నీకు నచ్చిన పేరు పెట్టుకో. మనకు దాని సంగతి తెలియదు. విష్ణు సహస్రనామం నేను ఎప్పుడు చదవలే. మరి ఏం చేసావయ్యా, ఏం చేసావు? విష్ణు సహస్రనామం చదవకపోతే. లలిత సహస్రనామం నేను ఎప్పుడు చూడలే. మరి ఏం పని చేసినావు? నువ్వు హిందువు కదా, హిందువుగా జన్మించుటైలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డన పుట్టిన ముద్దు బిడ్డనని చాటుమురా. లేకపోతే ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాసిన అమ్మవారి గురించి అద్భుతంగా, దివ్యంగా, భవ్యంగా. సౌందర్యలహరి చదివినవా? నేను ఉండే లేదు. మరి ఏం చూసినావు? సుందరకాండ ఎప్పుడన్నా చదివినవురా? రామాయణంలో ఉన్నది. దాంట్లో ఎన్నో పేర్లు ఉంటాయి. రామాయణంలో నీకు నచ్చింది పెట్టుకో, మంచి పేరు పెట్టాలి. పేరు చాలా ముఖ్యం. అట్లా ఆ పేర్ల విషయంలో జాగ్రత్త పడండి అని ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్తున్నా. ఎవరైనా ఈ పేర్లు పిలిచేటటువంటి అట్లా పిలవకూడదు. మొత్తం పూర్తి పేరు విలువాలి కొడుకును. అది చాలా మంచిది. పాపనైనా, బాలునైనా, బాలికలనైనా. అది పెద్దలు చెప్పిందే, చాగంటి కోటేశ్వరరావు చెప్పిందే నేను చెప్తున్నా. బ్రహ్మ, వీళ్ళ మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఈ ఈక్ష్వాకు వంశానికి బ్రహ్మ, తర్వాత మరీచి, కాశ్యపుడు, వివస్వతుడు,
మనువు, ఈక్ష్వాకు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృతువు, త్రిశంకువు, దుందుమారుడు, యవనాశ్యుడు, మాందాత, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్తు, భరతుడు, అసితుడు, సగరుడు, అంశమంజుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కాకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, కల్మషపాదుడు, శంఖనుడు, సుదర్శనుడు, శీఘ్రుడు, మరుత్తు, రశుశుక్రుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఇది వీళ్ళ వంశక్రమం. ఇంతమంది ఎంతమంది, ఎన్ని రోజుల సంధి, ఎంతమంది మహానుభావులు ఈ రాజ్యాన్ని ఏలిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఈ సందర్భంగా ఒక చిన్న నాకు తోచింది చెప్తున్నా. మీ విలేజ్ ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ప్లాట్లు కానీ, ధనం కానీ అన్యాయంగా సంపాదిస్తే వంశం ఉండదు. నీ ఇష్టం, నేను చెప్పలేదు, చరిత్ర చెప్పి నీ వంశం నిలవాలే. నీ కొడుకు, కొడుకు కొడుకు, మనమడు, మునిమనవడు, ఇంకో మనవడు. అన్నమయ్య 14వ శతాబ్ది వాడు, ఇవాళ 2000 శతాబ్ది, 600 ఏళ్ళయింది. అయినా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నిద్ర వచ్చేది ఎవరయ్యా? రాత్రి 12 గంటలకు. అన్నమయ్య వంశం. ఇప్పటికీ వంశస్థులు ఉన్నారు. అహోబిలంలో పూజారులు ఉన్నారు. 22 తరాల నుంచి వాళ్ళే పూజ చేస్తున్నారు. ఇక ఏది ఏమైతే పైసలు సంపాదిద్దా, మనం ఉన్నా మనం లేకున్నా సరే అని అనుకుంటున్నారా? నేను చెప్పేది కానీ మన వంశం ఉండాలి, మన పేరు. ఉడుముండదే నూరేళ్ళను పడి ఉండదే పేరు మీద పాము 10 నూరేళ్ళు. మడుగున కొక్కెర ఉండదే కలియుగ చరితార్థ పురుడు కావలే సుమతి. సుమతి శతకారుడు ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఎంతో మంది పుట్టిండ్రు, పోయిండ్రు. కానీ మనం పుట్టిన దానికి, మనం తెలుసుకున్న దానికి, మనం తిరిగిన సత్సంగంలో మనం తెలుసుకున్న దానికి మనం ఒక సార్థకత ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం జీవించాలి. దానికే మనకు ఆదర్శం ఎవరయ్యా అంటే శ్రీమద్ రామాయణం. ఆదర్శ పురుషుడు ఎవరయ్యా అంటే మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువే మనకు ఆదర్శం. అది మనం ఎల్లవేళ నిత్యం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. తల్లులు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? అమ్మలు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? బాలికలు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? సీతమ్మ తల్లి. చాలా గొప్ప వ్యక్తి సీతమ్మ తల్లి, మహానుభావురాలు సీతమ్మ తల్లి. కాబట్టి ఇది వీళ్ళ వంశం అయితే అప్పుడు ఈ కుశధ్వజుడు చెప్తాడు, కుశధ్వజుడు వీళ్ళ తమ్ముడు. అయితే వీళ్ళ మన జనకుని యొక్క పురోహితుడు అతను వాళ్ళ వంశవృక్షం గురించి చెప్తాడు. ఎవరి వంశవృక్షం? జనకుని యొక్క వంశవృక్షం. జనక మహారాజా చెప్తాడు లేచినవాడి, మా వంశవృక్షాన్ని కూడా ఒకసారి వినండి అని. ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతుడైన వాడు నిమి చక్రవర్తి కొడుకు మితి చక్రవర్తి. ఆ మితి చక్రవర్తి నిర్మించిందే మిథిలా నగరం. తర్వాత అతని పుత్రుడే జనక మహారాజు. ఈ జనక మహారాజు కాదు, తాత 10 తాతల కింద జనక మహారాజు. ఆ జనక మహారాజు పేరు మీదనే మాది జనక వంశము అనే పేరు వచ్చింది. ఆ జనక మహారాజు కొడుకే ఉదావసు, అతని కొడుకు నందివర్ధనుడు, అతని కొడుకు సుకేతుడు, అతని కొడుకు దేవరాతుడు, అతని కొడుకు బృహద్రథుడు, అతని కొడుకు మహావీరుడు, సుధృతి, దుష్టకేతువు, అర్వశ్యుడు, మరువు, ప్రతిందకుడు, కీర్తిరథుడు, దేవమీడుడు, విబుధుడు, మహీద్రకుడు, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, అశ్వరోముడు. ఈయనే మా తండ్రి గారు. అశ్వరోముడే ఈ జనక మహారాజుకు కుశధ్వజునికి తండ్రి. తర్వాత నేను, మా తమ్ముడు కుశధ్వజుడు. మునిపుంగవా, ఇదయ్యా మా వంశక్రమము. నా తమ్ముని కుమార్తెలు 2, మాండవి, శృతకీర్తి. నాకు సీతమ్మ, ఊర్మిళ. ఈ 4 వీరికిచ్చి సీతారాముని యొక్క కళ్యాణం, తర్వాత లక్ష్మణ ఊర్మిళకు కళ్యాణం,
మాండవి భరతునికి కళ్యాణం, శృతకీర్తి చిన్న ఆయన, అందరికన్నా చిన్నతనం కళ్యాణం, నలుగురికి నేను కళ్యాణం చేస్తున్నా, మీరందరూ కూడా సహకరించండి. ఓ దశరథ మహారాజా స్వీకరించండి మా బిడ్డలను అని చెప్తాడు. చెప్తే మీరు ఇచ్చేటోళ్ళ చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే చెయ్యి కింద ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడు ఇచ్చినా నేను సిద్ధమంటే ఇక రాత్రికి రాత్రి చూసి ఇదే రోజు ఇదే చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంలో పుట్టింది, అదే నక్షత్రంలో అయినా పెళ్ళి కూడా ఆ నవమి రోజు పెళ్ళికి అద్భుతంగా ఏర్పాటు చేసి నలుగురికి, భరతునికి, శత్రుఘ్నునికి, తర్వాత శ్రీరామచంద్రునికి, లక్ష్మణస్వామికి నలుగురు కూడా ఒకేసారి వివాహం చేస్తారు. వివాహం అయితే అద్భుతంగా దివ్యంగా వివాహం అయిన తర్వాత ఇక మంచి అతిథి మర్యాదలు అయిన తర్వాత మరుసటి రోజు అక్కడి నుండి మిథిలా నగరం నుంచి అయోధ్యకు రానికే బాట పడతారు. బాట పడితే అప్పుడు కొద్ది దూరం రాగానే పెద్ద వాన గాలి వస్తుంది. వచ్చి ఒకానొక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అయ్యి అతను ఏం చెప్తాడంటే, ఆగండి, ఎవరు దీంట్లో రాముడు, ఎవరైనా శివుని విలువ ఇచ్చిన ఆయన ఎవరు అని రఫ్గా మాట్లాడతాడు. అతన్ని చూడంగానే దశరథ మహారాజు వణుకు పడుతుంది. ఎవరయ్యా ఆయన అంటే పరశురాముడు. పరశురాము అంటే గొడ్డలి, రాముడు అతని పేరు. గొడ్డలిని ధరించిన వాడు పరశురాముడు. అతను వచ్చి, ఒకసారి నీతో నాకు ద్వంద్వ యుద్ధం చేయాలనుంది, శివధనస్సును విరిచినవు, నా దగ్గర హరిధనస్సుంది, విష్ణుధనస్సుంది, దాన్ని కూడా ఒకసారి ఎక్కువ పెట్టు చూస్తా, అది ఎక్కువ పెట్టగలిగితే నీ దాన్ని నేను యుద్ధం చేస్తా అని చెప్తాడు. చెప్తే దశరథుడు అంటాడు, చిన్న పిల్లవాడు, వదిలిపెట్టండి, మీరెంతో మందిని 21 సార్లు భూమండలం అంతా తిరిగి ఎవరికైతే మదము, మాత్సర్యము, అహంకారం ఉందో దాన్ని మొత్తం తగ్గించిన వ్యక్తి పరశురాముడు. చాలా గొప్ప వ్యక్తి, విష్ణువు అంశం ఉంటుంది అతని లోపల. అతను చెప్తే వినడు అతను. ఆయన పక్కకి జరిపి ఏమైనా పెట్టు అంటాడు. అంటే ఇక్కడ ఇవ్వండి అని ధనుస్సు తీసుకొని ఒక్కసారి బాణం ఎక్కువ పెడతాడు. ఎక్కువ పెట్టి, ఈ బాణాన్ని నీకు ఈన కొడితే నీవు దెబ్బకే ఎగిరిపోతావు, కానీ నీవు నా గురువు అయిన విశ్వామిత్రుని యొక్క చెల్లెలకు బంధుత్వం ఉంది నీకు, కాబట్టి నా గురువుకు బంధువు కాబట్టి నాకు కూడా బంధువే, అందుకే నేను కొడతలేను. ఎందుకంటున్నట్టే, నీవు ఎదుటంతో చక్కగా మాట్లాడాలని నేర్చుకో మొదలు అనేవరకే ఒక్కసారి జరిపొస్తుంది. ఈ మాట పరశురాముడు ఎదురుగా నిలబడి అన్నోడే లేడు ప్రపంచం మొత్తంలో, అంత గొప్పది. ఒక్కసారి రాముడు అనేస్తాడు, ఈ బాణం రాముడు ఎక్కువ ఎక్కిన బాణం ఊకపోవద్దు, నీ తపస్సును కొట్టమంటావా, నీ గమనాన్ని కొట్టమంటావా, నేను నీ గమనాన్ని కొడితే ఇక్కడి నుంచి నీవు కదలవు, నీ తపస్సును కొడితే ఇన్ని రోజులు నువ్వు చేసిన తపస్సు అంతా ఎగిరిపోతుంది, నీకేది కావాలో చెప్పంటే అప్పటికి అతను కళ్ళు తెరిచి చూస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అనిపిస్తాడు శ్రీరామచంద్రుడు. అంటాడు, మహాప్రభు శ్రీరామచంద్ర, నా తపస్సును మొత్తం కొట్టేయంటే ఆ బాణం విడిస్తే తపస్సు మొత్తం వెళ్ళిపోతుంది. ఆయన అన్ని రోజులు కష్టపడి చేసిన తపస్సు అంతా అవుతుంది. ఆయన వెళ్ళిపోతాడు, నమస్కారం పెట్టేసి ఆ ధనస్సును ఇక్కడే ఇచ్చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అంత గొప్ప వ్యక్తి శ్రీరాముడు. ఇప్పటికీ బాలకాండ ఈ దీంతో ఇక వీళ్ళు చక్కగా అయోధ్య చేస్తారు, అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి, కొత్తగా పెళ్ళి వచ్చింది కాబట్టి ఉంటాడు. ఇక్కడితోటి బాలకాండ. శ్రీరాముడు ఎంతో గొప్ప వ్యక్తి అనడానికి మొట్టమొదటి ప్రారంభంలో వాల్మీకి రాస్తూ అనుకున్నట్ట, ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అనుకొని షురువు చేసిందట. ముందరికి పొంగా సామాన్యుడు కూడా సాధించవచ్చు ఇది అనుకున్నాడట. అంటే మానవుడే రాముడు అనుకున్నాడట. కానీ మొల్ల అని ఒక ఆమె ఉంది, మొల్ల అని ఒక కవి, ఆమె మొదలు ప్రారంభం రామాయణం రాసింది మొల్ల. ఆమె ప్రారంభంలో రాసుకుంటేనే ఈయన సామాన్య మానవుడు కదా, రాముని చరిత్ర రాదవు అనుకున్నదట. అనుకోండి, సామాన్యుడు అనుకుంటూ రాయడం రాసుకుంటూ పోయిందట. చివరికి యుద్ధం అయిపోయే వరకు రాముడు సామాన్యుడు అసామాన్యుని స్థాయికి ఎదిగిండు సాక్షాత్ భగవంతుడు అని చెప్పి
అందుకు సాధన చేసిన ఎవరైనా సరే సామాన్యుడు అసామాన్యునిగా మారుతాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే శ్రీరాముడు. ఎవరైనా సరే ఓన్లీ సాధన చేతనే, ఒక్క సాధన చేత ఏదైనా సాధించవచ్చు అనేది రామాయణంలో మనం తెలుసుకోవాల్సింది. ఊకే రామాయణం చదివినము ఏం లేదు అనేది కాదు. నీవు ఏ పని చేసినా కలమెత్తిన హలమెత్తిన మలమెత్తిన వెలతీయు నలతీయు లేదిట పలు వృత్తులు సాగినప్పుడే బతుకులు సాగు. నువ్వు ఏ పని చేసినా సరే శ్రద్ధతో చెయ్యి, ప్రేమతో చెయ్యి, రామనామం జపిస్తూ చెయ్యి. ఇష్టం ఉన్న చోట కష్టం ఇక ఎక్కడిది, ఇష్టం ఉన్న చోట కష్టం ఇక ఎక్కడిది, మందు చక్కనిదైన రోగమిక ఎక్కడిది, మందు చక్కనిదైన రోగమిక ఎక్కడిది. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడు అర్ధరాత్రి, ఇప్పుడు 8 అవుతుంది, కోటి దాకా నడిచిరాపో అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు నడిచిస్తావు. అవసరం ఉన్నా పోతావు, నీకు ఇష్టం ఉన్నా పోతావు. కానీ నీకు విమానం ఇచ్చి పోయిరారా బాబు అంటే నీకు ఇష్టం లేకపోతే పోవు. కాబట్టి మనిషి మనస్సు చాలా ముఖ్యం. ఆ మనస్సును ఎక్కడెక్కడో తిప్పే బదులు, ఏవేవో ఆలోచనలు చేసే బదులు రాముని మీదికి తిప్పితే ఎంత గొప్పగుంటుంది. తులసీదాస్ ఎట్లయింది అంటున్నారు మీరు? ఒక చిన్న సంగతి, దాని గురించి చాలా ఎక్కువసేపు, ఎంతసేపు అని చెప్పవచ్చు, చెప్తా. తులసీదాసు భార్య అంటే ఎనలేని ప్రేమ. తులసీదాసు అర్ధరాత్రి పూట భార్య దగ్గరికి పోతే పైన ఉంటుంది, అని వర్షం కురుస్తుంది, ఒక తాడు వేలాడుతుంటే దాన్ని పట్టుకొని ఎక్కుతాడు పైకి, పిలిస్తే పలకపోతే ఘోరు వాన తుఫాన్ తలుపు కొట్టి తీసి ఇంత మబ్బులో ఎట్లొచ్చినామండి అంటది. అంటే ఇంత రాత్రి పూట అర్ధరాత్రి చీకటి ఎట్లెక్కినావు, మెట్లు లేవు, ఎట్లెక్కినావు, తాడు వేలాడబడ్డది, దాన్ని పట్టుకొని ఎక్కినట్టు చూద్దాం. 7 వేలాడబడ్డదా, బయటకు వచ్చి కందిలు తీసుకొని చూస్తే అది తాడు కాదు, జేరిపోతు పాము పట్టుకొని ఎక్కాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఎక్కుతాడు. ఆమె ఏమని తెల్లవారినాక అంటది, రాత్రి ఎంతో ప్రేమతో నాకు వచ్చినావు కదా, దీంట్లో 5 పైసలు రాముని మీద పెట్టొద్దా, ఎంత బాగుండేది అంటది. అంతే నీకు మళ్ళీ వేస్తాడు. మళ్ళా బాధ్యతానికి పోడు. ఆంజనేయుడు శ్రీరాముడు వచ్చి నీ బాధ్యత తెచ్చుకో అని చెప్పిందాక పోడు. నాకు ఆంజనేయుని దర్శనం, రాముని దర్శనం, లక్ష్మణస్వామి దర్శనం అయి తీరవలసిందే. అంత పట్టుదల కూర్చుంటాడు కాశీ. మనము ఒక పట్టు పడితే ఎవరైనా దిగి రావాల్సిందే, ఎవరైనా దిగి వస్తారు. దానికి ఉదాహరణ ఇంకొకటి ఇచ్చి మనం రెండో దానికి పోదాం. ఈరోజు చెప్పొచ్చా, రెండోది చెప్పొచ్చా సార్? సురేంద్ర సార్ చెప్పండి, మీకు రాము మీరు చెప్పండి, రేపు ఎల్లుండి అవ్వలేదు, నేను మధ్యాహ్నం ఒక రోజు వస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెట్టు కింద అడవిలా శిష్యులు గురువు పోతున్నాడు. మంచి చందనపు చెట్టు. చంద్రం అంటే అర్థమైందా? చంద్రం అంటే ఏంటి? గంధపు చెట్టు. అద్భుతంగా పెద్దవి. దాని కిందికి వచ్చినాక శిష్యులు అందరూ వెళ్ళిపోయింది, కానీ గురువు నిలబడ్డాడు. దాని దిక్కు చూసి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అడిగారు శిష్యులు అవతలికి వచ్చినాక, స్వామి ఏమి మాట్లాడుతున్నావు అంటే, ఏం చేయాలా, ఆ చెట్టు నన్ను కోరిక కోరింది అని. ఏం కోరికయ్యా అని అడుగుతాను. అంటే మీకు చెప్పమంటారా అంటాడు. చెప్పండి స్వామి అంటాడు. శిష్యులు కదా. అంటే ఆ చెట్టు కట అది అయోధ్య నగరానికి దగ్గరుంది. ఆ చెట్టు కట ఈ అయోధ్య నగరానికి రాజు కావాలని ఉందట రా. మరి ఏం చేయమంటావు నన్ను? ఆ చెట్టుకి ఏం కావాలని? రాజు. ఎక్కడ? అయోధ్య నగరానికి రాజు కావాలని ఉందట ఆ చెట్టుకు. అంటే మరి ఏమడిగిందంటే, నాకు కావాలని ఉంది, నన్ను ఆశీర్వదించిపో గురువు గారు అని అడిగింది అని చెప్తే, మరి మీరేమన్నారంటే,
తదాస్తు అని వచ్చిన అంటే శిష్యులందరూ కూడా ఎట్లయితుంది చెట్టు అయోధ్య నగరానికి రాజు ఎట్లయితుంది అంటే కొంచెం ఆగి చూడండి రా ఏం జరుగుతుందో అన్నాడు. గురువు వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ గురువు అయినా సరే గురువును గౌరవించి తీరమనే, గురువును గౌరవించి తీరమనే. మనం ఎవరైనా సరే సమాజంలో సమాజానికి దారి చూపేవాడు ఎవరయ్యా అంటే గురువులే. నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు. వెలుగును తెలిపేది ఎవరు? గురువు. ఆ వెలుగు మన లోపలికి వచ్చినాక చీకటి ఉండనే ఉండదు. కాబట్టి ఆ గురువు చెప్పింది ఏమైతే చూద్దామని వీళ్ళు అనుకుంటారు. అనుకున్నాక కొన్ని రోజులైనాక ఆ తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చి ఆ పెద్ద చెట్టు పడిపోతుంది, చందనం చెట్టు పడిపోతే, గంధం మొక్క పడిపోతే ఉంచుతారా దాన్ని? ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకొని పోయారు. ఇంత మొక్క, ఇంత చెక్క ఎవరికి కావాల్సిన తీసుకొని పోయారు. పెద్ద మొద్దు మిగిలింది, ఎవరు తీసుకుపోలేదు. ఒక అతను వచ్చి వడ్రంగి వచ్చి ఇది నేను తీసుకుపోయి పావుకోళ్ళు అంటే చెప్పులు చేస్తే బాగుండేటట్టుంది అని తీసుకొని పోతాడు. పోయి మంచిగా చిక్కగా దాన్ని కొట్టేసి మంచిగా పావుకోళ్ళు చేస్తాడు. అంటే చెప్పులు తొడుకునే చెప్పులు ఉంటాయి కదా, దాన్ని చేస్తాడు. పాదుకలు చేస్తాడు. చేస్తే ఎవరో ఒకరు సలహా ఏమి ఇస్తాడంటే అతనికి, అరే ఇది శ్రీరాముడు ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చాడు, అతనికి ఇస్తే మాత్రం చాలా బాగుంటుందిరా అని చెప్పాడు. ఇది మంచిగానే ఉంది, తీసుకుపోయి శ్రీరాముడికి ఇచ్చేసాడు. శ్రీరాముడు దొరుకుని చూసి చాలా బాగున్నాయని నేర్చుకున్నాడు, ఉంచుకున్నాడు. అయిపోయింది. ఇక కాలం గడిచిపోయింది. ఒక 12 ఏళ్ళు అయిపోయింది. రాముడిని ఏం చేసిండ్రు? దశరథుడు అడవికి వెళ్ళాడు. అడవికి పోయినాక మళ్ళా వెనక భరతుడు ఏం చేసిండు? రమ్మని పోయాడు. వచ్చిండా రాముడు వాపసు? 14 సంవత్సరాలు నాయన చెప్పిండు కాబట్టి నేను అడవిలోనే ఉంటా, ఈ అడవి నాకు అయోధ్య అని చెప్పి నాయన నేను రాను అంటే, అన్న నువ్వు ఏదన్నా ఒకటి ఇచ్చిందాకా నేను పోనన్నాడు. ఏమి ఇచ్చినప్పుడు? పాదుకలు. పాదుకలు ఎడబెట్టుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు. తెచ్చి ఎడబెట్టిండు, సింహాసనం మీద పెట్టిండు. నందిగాం అనే ఊర్లో అయోధ్య పోకుండా ఇతన్నే సింహాసనం వేసి బంగారు సింహాసనం మీద నందిగాం అనే ఊర్లో భరతుడు ఒక చెట్టు కింద కూర్చొని ఈ పాదుకలను దాని మీద పెట్టి దాని పేరు మీద రాజ్యం చేసిండా లేదా? 14 సంవత్సరాలు. ఈ చందనం చెట్టు ఏమైంది? అప్పుడు చెప్పినన్నాడు గురువు, అరే ఇప్పుడు అయోధ్యని ఎవరు వెళ్తుండ్రో ఒకసారి పోయి చూసి రాకపోతే అన్నాడు. అడవిలా పోయిండ్రు. పోతే అయోధ్యలో రాజు లేడంటండి, ఒక పాదుకలే, రాముని పాదుకలే రాజ్యం వెళ్తున్నాయట అని చెప్పిండు. ఆ పాదుకలు ఎక్కడికి తెలుసుకోండి అన్నాడు. ఆ పాదుకలు ఎక్కడివి? ఆ రోజు మనము చెట్టు కింద అడవిలో వచ్చిన చెట్టు బాబు అని చెప్పి సంకల్పం చేస్తే, బాగా వినండి, ఈ కథ ఇన్నకానికి మంచిగానే ఉంది, అది కాదు, దాంట్లో నీతి తెలుసుకోవాలి. మామిడి పండు చూస్తే బాగానే ఉంది. ఓ ఇద్దరు మామిడి చెట్టు కాడికి పోయినట్ట, ఇది ఏ కలర్ కావచ్చు, ఏ రకం పండు కావచ్చు, ఇది కొల్లాపూరా న్యూజివీడా అని ఆలోచిస్తుంటట. పెరికల్లో ఏం చేసిందంటే ఓ డెప్రెషన్ రాళ్ళని ముద్దుగా తినుకుంటా కూర్చున్నట్ట. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, వీడేమో తింటారు. కాబట్టి మనము వినడమే కాదు, దాంట్లో నీతి ఏందో తెలుసుకోవాలి. ఒక చెట్టు ఏం కావాలనుకున్నది? అయిందా లేదా? మీరేం కావాలనుకుంటున్నారు? ఈరోజు రాత్రికి ఆలోచించండి. మనం ఏం కావాలనుకుంటే అది అయితము. పిల్లలైనా సరే, పెద్దోళ్ళైనా సరే, అవ్వలైనా సరే, తాతలైనా సరే, రామదర్శనం కావాలని కోరుకుందా? రామదర్శనం అవుతుంది. హనుమంతుని దర్శనం కావాలని కోరుకుందా? హనుమంతుని దర్శనం అవుతుంది. లేకపోతే నీ ఇంటి దైవం దర్శనం కావాలని కోరుకుందా? అవుతుంది. నీవు గొప్ప ధనవంతుడు కావాలని కోరుకుందా? ఓకే, అయిపోతావు. చక్కని ఆరోగ్యంతో ఉండాలనుకున్నావా? తప్పనిసరి ఉంటావు. రామకృష్ణ పరమహంస, శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిండు. ఒక అతను వచ్చాడు, స్వామి నాకు 100 ఏళ్ళు బతకాలని ఉంది అన్నాడు. ఏం లేదురా, ఓం శ్రీ కాళికా దేవియే నమః అని రోజు 108 సార్లు చదువు, 108 సంవత్సరాలు ఉండవు అన్నాడు. 108 సంవత్సరాలు ఉన్నాడా? కాళికాదేవిని స్మరిస్తే ఆయుష్ పెరుగుతుందట.
దేనికని ఉంది మన దాంట్లో. రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, భగవద్గీతలో ఉంది. నీకు కావాల్సింది ఏది కావాల్సిన ఉంది, నీవు ఏదనుకున్నా ఉంది. నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నావా, అయితే ఆ దిశలో సాధన చేయాలి. నీవు అయోధ్య ఎక్కడ ఉంది, ఉత్తరం పక్క ఉంది హైదరాబాద్కు. నేను దక్షిణం పక్క పోతా అంటే అయోధ్య వస్తుందా? ఇంత దూరం పోయినా రాదు. ఏంటి వస్తుంది? కన్యాకుమారి వస్తుంది, హిందూ మహాసముద్రం వస్తుంది, హిమాలయ పర్వతాలు రావు, అయోధ్య రాదు. నీవు ఏదనుకుంటావో ఆ దిశలో నీవు నడిచే దానిలో పూలున్నా, రాజున్నా, అడుగడుగున ముళ్ళున్నా, అడ్డంకులు ఎన్నున్నా, ఎవరున్నా లేకున్నా, నీ వెంబడి రాకున్నా నీ ప్రయత్నం ఆపుతుంది. అప్పుడు నీవు ఏదైనా సాధిస్తావు. ఒక తల్లి అనుకున్నదట, నేను ఐఏఎస్ కావాలనుకున్నా, కాలేదు, నా 2 కొడుకులను ఐఏఎస్ చేస్తా, చేసేసి వాస్తవం. ఒక పని మనిషి అనుకున్నదట, నా 3 బిడ్డలను కూడా డాక్టర్లను చేస్తానన్నది. ఆమె పని చేసుకుంటేనే ఇల్లులా 3 బిడ్డలను ఎండీలు చదివించింది. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది? సంకల్పం, సత్సంకల్పం. నీ సంకల్పం మంచిదైతే, నీ సత్సంగం మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే ప్రకృతి పైనుంచి తదాస్తు అని శ్రీరామచంద్ర ప్రభు, వశిష్ఠ మహాముని, విశ్వామిత్ర మహాముని మనకు ఆశీస్సులు. మరి ఏంటి రామాయణం అంటే? ఇదే మనకు ఆశిస్తులు ఏదిగా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే మనం ఆలోచననే రైట్ పాత్ర, రైట్ వేళ చెయ్యాలి. అంతే అంతే. నువ్వు ఏదైనా అనుకో, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉంటుంది. ఎవ్వరు ఏదనుకుంటే అది రావడానికి, ఇవ్వడానికి ప్రకృతి మాత సిద్ధంగా ఉంది అనేది రామాయణ సందేశం. బాలకాండ తర్వాత 6 కాండలు మొత్తం. 7వ కాండ ఉత్తరకాండ కూడా ఉంటుంది. 24,000 శ్లోకాలు మరొకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మొదటి కాండ బాలకాండ అయిపోయింది. తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, చివరిది ఉత్తరకాండ. ఈ 6 కాండలు యుద్ధకాండ దాకా, పట్టాభిషేకం దాకా చెప్పుకుంటాం. ఒక్కొక్క దాంట్లో ఎంతో అద్భుతమైన తీపి ఉంటుందమ్మా. మీరు చూడగలిగే దృష్టి, చూడగలిగే ఆలోచన మనకు ఉండాలి తప్ప అద్భుతం 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 ఎంతసేపు అయినా చెప్పొచ్చు. రామాయణం ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. 1 గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, ఎంతసేపు అయినా చెప్పొచ్చు. ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క దానికి ఎంతో అర్థం ఉంది. అందుకే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణం రాశాడు. రామాయణ కల్పవృక్షము అనే పుస్తకం రాశాడు. ఒక పెద్ద మనిషి దివాకర వెంకటావధాని అనేట ఆయన ఐఏఎస్ పేపర్లు దిద్దేది వరంగల్. మీరు ఎందుకు రామాయణం రాసినారు అంటే, అందరూ రోజు ఏం తింటున్నారు అని అడిగాడు. అంటే ఓరి అన్నం తింటుండ్రు అన్నాడు. మరి నిన్న తిన్నాం కదా, ఇవాళ తినకుండా ఉంటామా అంటే, లేదు. ఎందుకు తింటున్నాం అంటే, తప్పదు తినాలి. ఎవరెవరో రాసినారు, నాకు కూడా రామాయణం మీద టేస్ట్ ఉంది, నేను రాసిన అని చెప్పి చాలా నిష్ఠతో రాసినారు. చాలా గొప్ప రామాయణ కల్పవృక్షం. ఎందరెందరో రాసినారు. నేను ఇది అయిపోయే వరకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను, నన్ను క్షమించాలి మీరు. రామాయణ పుస్తకము అందరి ఇళ్ళల్లో తప్పకుండా ఉండవలే. కొనకపోతే రేపు కొనండి, రేపు మంచి రోజు కాదంటే ఎల్లుండి కొనండి, ఎల్లుండి మంచి రోజు కాదంటే ఆదివారం కొనండి. మొత్తానికి శ్రీరామనవమి వరకు రామాయణ పుస్తకం మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి తీరవలే. తర్వాత దాన్ని చదవవలే, చదివిన దాన్ని ఆచరించవలే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. అది రామాయణం. ఇక అయోధ్యకాండకు వస్తే, అయోధ్యకాండలో ఇక రాముడు, శ్రీరామచంద్రుడు పెళ్ళి అయిపోయిన తర్వాత 4 అన్నదమ్ములు అయోధ్యకు వచ్చి 12 సంవత్సరాలు ఆనందంగా ఉన్నారు. తర్వాత ఏమైందంటే, తండ్రి దశరథ మహారాజుకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది, రామునికి పట్టాభిషేకం చేద్దామని. సరే చేద్దామన్నాడు. అది ఇదే సమయం, చైత్రమాసం నవమి రోజు, శ్రీరామనవమి అంటారు దాన్ని కదా. ఈ నవమి రోజు చేద్దామని ముహూర్తం నిర్ణయించారు వశిష్ఠ మహాముని. నిర్ణయిస్తే అందరూ వచ్చి ఈయనకు పట్టాభిషేకం చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసి
శ్రీరామచంద్రుడికి పిలిచి చెప్పిండ్రు, సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడికి చెప్పి రేపు మీకు పట్టాభిషేకం ఉంటుందని చెప్తే సంతోషపడ్డది కౌసల్య కూడా, అమ్మ వాళ్ళ అమ్మ. ఇది చేస్తే మరి చక్కగా మరుసటి రోజు అన్ని రెడీ కావాలని రకరకాలుగా చెప్పి అన్ని చెప్పి చేసి దశరథ మహారాజు చిన్న భార్య కైక దగ్గరికి పోయి చెప్పుదామని పోతాడు. పోతే అంతకన్నా ముందే మందర అని కైక యొక్క దాసి, అమ్మ రామునికి పట్టాభిషేకం అవుతుందట, కావద్దు, ఏం కావాలి, నీ కుమారుడికే భరతుడికే కావాలి అంటే ఎట్లా సాధ్యమే, నాకు రాముడు అంటే నాకు కూడా ఇష్టమే అంటది పాపం ఆ కైక. కాదు అది క్యాన్సల్ చేయాలి, నీ మాట నడవాలంటారు. ఎందుకే రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మందరను ఎవరి పేరన్నా మందర అని ఉంటుందా, ఉండదు, పెట్టుకోరు ఎవరు. ఎందుకంటే చాడీలు చెప్పేటోళ్ళని ఏమంటారు, మందర అంటారు. అందుకే మనం కూడా ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పకూడదు. ఈ చెవులో ఇడిచిపెట్టు, లేకపోతే ఈ చెవులో క్లోజ్ చేసుకో, చెప్పకూడదు. అట్లా చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ మందర చెప్పి ఆ గంట సేపట్ల ఆ కైక మనస్సు మారుస్తుంది, మార్చి అలిగిపోయేటట్టు చేస్తుంది. అమ్మా, శంబరాసురుడు అనే రాక్షసుని దేవదానవ యుద్ధంలో దశరథ మహారాజు యుద్ధానికి పోయినప్పుడు నీవు ఎంట ఉన్నావు కదా, ఈ దశరథునికి సహాయం చేసినావు కదా, అప్పుడు నీకు 2 వరాలు ఇచ్చిండు కదా దశరథుడు, ఆ 2 వరాలను నీవు ఇప్పటిదాకా ఉపయోగించుకోలేదు, ఇప్పుడు కోరుకో అంటది. ఏం కోరుకోవాలంటే, మొదటిది నీ కొడుకు భరతుడు రాజు కావాలి, రెండవది 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు నార చీరలు కట్టుకొని అడవిలో తిరగాలి, ఏ ఊరికి కూడా పోవద్దు. ఈ 2 వరాలు కోరుకో, ఈ 14 సంవత్సరాల భరతుడికి తెలివి వస్తుంది, రాజ్యం అంతా భరతుని వశం అవుతుంది, ఇక రాముడు మళ్ళా రాడు అని చెప్తుంది. ఎక్కుతుంది, చెవికెక్కుతుంది. చెప్పుడు మాటలు వెంటనే మన ఆలోచన పనిచేయదు. ఇప్పుడు ఆమె మాటలు విని ఈమె కోరుతుంది. కోరి వెనకటికి కోపం వస్తే, ఇప్పుడు పిల్లలేమో అలుగుతారు మంచం మీద అందరు పోయి, అప్పుడు రాణులు కదా, మహారాణి కదా, కోపగృహం ఉన్నదంట. కోపం వస్తే ఆ ఇంట్లో పోయి పట్టుకుంటుంది, దాని పేరే కోపగృహం. ఆ కోపగృహంలో పోయి పడుతుంది. అరే అమ్మ ఇప్పుడేమైంది ఆయన అర్ధరాత్రి వస్తాడు అన్ని పనులు చూసుకొని, ఎవరు దశరథుడు వస్తే కోపగృహంలో ఉంది కైక అంటే, ఏమైందిరా బాబు, ఏమైనా తలనొప్పి లేస్తుందా, ఏం సంగతి, ఎవరన్నా ఏమన్నా అన్నదా అని పోతే అడిగితే ఇంకెక్కడ విషయం చెప్పి చల్లగా దశరథుడు కుప్పగూలిపోతాడు, ఎంతో అడుక్కుంటాడు. అట్లా చెయ్యొద్దమ్మా, రాముడు నా ప్రాణము అంటాడు. లేదు, జరిగి తీరవలసిందే అంటది. వెంటనే ఉదయం 3 గంటలు అవుతుంది, రాముడు వస్తాడు. పిలిపిస్తాడు, రాముని పిలిపిస్తుంది కైక. పిలిచి, మీ నాయన నాకు మాట ఇచ్చిండయా, 2 వరాలు ఇచ్చిండు, మరి నేను ఇప్పుడు అడుగుతున్నా, నీవు అంటే నీకు చెప్తా, లేకపోతే నేను ఏంటంటే మా నాయన ఎప్పుడైతే వరం ఇచ్చిండో దాన్ని నేనైనా నెరవేర్చడానికి సిద్ధం, చెప్పు చిన్నమ్మా అంటాడు. అప్పుడు చెప్తాదానే, నీవు కాదనకూడదు అంటది. నేను కాదనే ప్రశ్నే లేదంటాడు. ఆ మాట తీసుకుంటుంది చూడండి. ఎప్పుడో ఎంత గొప్ప వ్యక్తి. దీంట్లో రామాయణంలో అడుగడుగునా ధర్మం, అడుగడుగునా సమస్య, అడుగడుగున విషమ పరీక్ష రామునికి. మనకి ఇంత సమస్య రాగానే ఊహ అనిపోతాం. ఆమె ఏం చేస్తుంది, నాయన రామచంద్ర ప్రభు నువ్వు కాదనకూడదు అంటది మంచిగా సల్లగా. నేనెందుకు కాదంట అంటాడు. ఏది కాదనకపోయేది, నీవు రాజు కావద్దు, భరతుడు రాజు కావాలి. నీవు 14 సంవత్సరాల అరణ్యవాసం పోవాలంటే ఏ చిరునవ్వుతోనైతే ఈయన ముఖం ఉన్నదో అదే చిరునవ్వుతోని, మంచిదమ్మా, నాన్న ఆజ్ఞ అయితే అట్లే పోతా, నేను ఎందుకు చింత చేస్తున్నావు నీవు అంట. ఎంత గొప్ప వ్యక్తి నిజంగా శ్రీరాముడు, ఎంత గొప్ప వ్యక్తి. ఒకచో నేలను బవలించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒక్కొక్క తరిన్ ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో పొంత ధరించు, ఒకచో యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్య సాధకుడు, సుఖంబున్ దుఃఖంబున్ మదిన్. రాముడు మర్యాద పురుషోత్తం. అంత మాట అంటే ఏమి వెనకకుండా
తొనకకుండా బాధపడకుండా ఒక్క నమస్కారం పెట్టి మంచిదమ్మా అని చెప్పి, నానా అమ్మ చెప్తున్నది నిజమేనా అని అడిగితే అవును అంటాడు. అంతే, ఈయనకు ఆమెకు నమస్కారం పెట్టి చక్కగా తల్లి దానికి వస్తాడు. వచ్చి ఏమి నాయనా ఏం జరుగుతుందంటే, అమ్మా నాన్న చిన్నమ్మ ఇట్లా చెప్పిండ్రు, నేను అడిగిపోతున్న 14 సంవత్సరాలు అని చెప్పేసి. ఎంత చిత్రం! చాలా కూలుగా ఒక రాకుమారుడు గొప్ప రాజ్యానికి యువరాజు కాబోతున్నాడు తెల్లవారితే. అంతే చెప్తే తల్లి కుప్పకూలిపోతుంది. ఏం లెక్క అమ్మ నీవు బాధపడాల్సిన పని లేదు అని ఒక అరగంట సేపు అనునయ వాక్యాలు మాట్లాడి నేను ఏంటొస్తుంది కాదు, పత్నికి పతి వెంట ఉండడమే ధర్మం, నా వెంట రావద్దు, కాబట్టి నాన్న చూసుకో నీవు అని చెప్పి చక్కగా సీతమ్మ దానికి పోతాడు. నేను ఇట్లా పోతున్నా, రాజు భరతుడు అయితే రేపు వచ్చి, భరతుడు లేడప్పుడు. చిత్రం ఏంటంటే వాళ్ళ మేనమామ వెళ్ళిపోయాడు. భరతుడు శత్రుఘ్నుడు యుధాలు చెప్పింది లేడు. వస్తే ఆ రాజు చెప్పినట్టుని ఒక 14 సంవత్సరాలు ఓకే పడితే నేను పోయి వస్తా అంటాడు. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా రామచంద్ర ప్రభు, మా నాయన నీ ఎంత ఉండమన్నాడు కానీ ఈడ ఉండమన్నాడా, నీవు లేకుండా నేను ఎట్లా ఉంటా అంటే కాదంటాడు. అంటే అదే అప్పుడు సీతమ్మ అనే మాట ఎంత గొప్ప మాట అంటే, నీవు పురుషుడవని మా నాయన నీకు ఇచ్చిండు నన్ను. ఎంత కష్టం మాట, ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు సీతమ్మ, నీవు పురుషుడవని నన్ను నీకు ఇచ్చిండు. నాకు అట్లా అనిపిస్తుంది. ఒక్కసారి నీకు శ్రీరాముడు ఎంత మాట. లేకపోతే నేను వస్తా అంటే నీవు కాదని ఎట్లా అంటావు అడిగేస్తుంది. చాలా ధైర్యస్తురాలు సీతమ్మ, మామూలు ధైర్యస్తురాలు కాదు. కానీ రాముని మీద విపరీతమైన ప్రేమ. రాముని కూడా సీతమ్మ అంటే తన శరీరంలో ఒక భాగం. అట్లా ఉండాలి సీతారాముల యొక్క ప్రేమ. ఎట్లా ఉంటుందో భార్యాభర్తలమైన మనము హిందుత్వంలో సమాజానికి ఆదర్శంగా ఉండాలంటే ఎవరయ్యా అంటే సీతారాములే. అది గొప్పదనం. మన చరిత్ర గొప్పదనం, మన కావ్యం యొక్క గొప్పదనం, మన మహానుభావులు నిలిపిన యొక్క సంస్కృతి యొక్క గొప్పదనం. అట్లా ఇద్దరిని ఇక సీతమ్మ రమ్మంటాడు. వెంటనే లక్ష్మణ స్వామి వచ్చి నిన్నిడిచి నేను ఉండలేను, నేను వస్తాడు. లక్ష్మణుని కూడా రమ్మంటాడు. లక్ష్మణునికి తల్లి సుమిత్ర, ఆమె చెప్తుంది సీతను నేను అనుకో, సీతను చూసి నీ అమ్మ అనుకో, శ్రీరాముడు నీ తండ్రి అనుకో, అట్లా వీళ్ళకి సేవ చేయి బిడ్డ అని చెప్పి పంపించిన తల్లి సుమిత్ర. ఆయన భార్య ఉరిమిల కూడా పోయిరమ్మని చెప్తుంది. నిజంగా ఎంత ఒక్కొక్క క్యారెక్టరు ఒక్క రామాయణానికి. అందుకే పొద్దున లేచేటప్పుడు మీరు బాగా వినండి, మళ్ళీ ఒక్క మాట నాకు ఇన్ని వినకున్నా సరే ఇది వినండి. పొద్దున లేచేటప్పుడు ఒక్కసారి రామాయణంలో ఉన్న అందరికీ ఒక్క నమస్కారం పెట్టాలి సార్. రాత్రి పడుకొనబోయే ముందు ఆ శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి ఒక నమస్కారం పెట్టి, హనుమంతుడికి ఒక నమస్కారం పెట్టి పడుకుంటే మనకు ఏది ఉండదు. అంత గొప్ప గొప్ప క్యారెక్టర్. ఆ ఉరిమిన కూడా పోయిరమ్మని చెప్తుంది. 14 సంవత్సరాలు తన భర్తకు అవసరం లేదు, రామునంటే వాళ్ళ అవసరం లేదు, కానీ పంపిస్తుంది. నారచీరలు కట్టుకొని సీతమ్మ తల్లితో సహా అడిగి పయనమవుతాడు. ఇంకా ఈ ఒక్కరోజు ఉండవయ్యా, ఈ ఒక్కరోజు ఉండు అంటాడు దశరథుడు. ఉండడు, పోతానంటాడు. వెళ్ళిపోతే ప్రజలందరూ కూడా అతను ఎంత బాధలు కడతారు. ఆ రోజు అయోధ్యలో పొయ్యిలో కట్టెలు పెట్టింది లేదు, పొయ్యి మండింది లేదు, వంట చేసింది లేదు, ఎవరు తిన్నది లేదు. అంత బాధపడ్డాడు. అయోధ్య అంతా రాజ్యం అంతా శోక సముద్రంలో మునిగిపోయిందంటే నమ్మండి. అంత గొప్ప వ్యక్తి శ్రీరామచంద్ర. పోతే అందరు అక్కడికి పోయిన తర్వాత, అడవిలోకి పోయిన తర్వాత కూడా మళ్ళా వాపస్ రా అని పిలిచాడు. లేదు, గుహుడు అని శృంగిబేరిపురానికి రాజు, ఈయనకు మంచి మిత్రుడు పోయేవాడు. అతను రాగానే
లేచిపోయి కౌగలించుకున్న మహానుభావుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్ర. దాసిన చుట్టమా శబరి, దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నీలినావు. దాసుని దాసుడా గుహుడు తావక దాస్యము సంగినావు. నే చేసిన పాపమో వినుతి చేసిన కావవు, కావుమయ్యని దాసులలోన నేనొకడ దాశరథి కరుణా పయోనిధి. కరుణకు సముద్రమంత గొప్ప కరుణగల ఓ శ్రీరామచంద్ర ప్రభు, గుహుణ్ణి ఎట్లా కాసినవో, శబరిని ఎట్లా చూసినవో నన్ను కూడా అట్లా చూడు అని భద్రాచల రామదాసు దాశరథి శతకంలో ఒక పద్యం. ఇది చాలా మంచి పద్యం. అయితే ఈ పద్యం వల్ల నేను చెప్పే చిన్న సందేశం ఏంటంటే, మన ఇంట్లో ఎన్నో పైసలు ఖర్చు పెడతాం. కొంచెం శ్రద్ధగా, కొంచెం దీంట్లో ఏమైనా దొరికితే పట్టుకోండి, లేకపోతే విడిచిపెట్టండి. ఒక సుమతి శతకం 10 రూపాయలు పెట్టొస్తుంది, ఒక దాశరథి శతకం 10 రూపాయలు పెట్టొస్తుంది, ఒక వేమన శతకం 5 రూపాయలు పెట్టొస్తుంది, ఒక శ్రీరామ శతకం, ఒక కృష్ణ శతకం, ఒక 5-6 రకాల శతకాలు ఉంటే దాంట్లో రాసిన, ఆనాడు రాసిన పద్యాలు మనకు ఏ ఇబ్బందులు కూడా, ఏ ఆనందంలో ఉన్నా, ఏ శోక సముద్రంలో ఉన్నా ఆ ఒక్క పద్యం చదువుకుంటే మనసు ఆహ్లాదమయ్యే తట్టుగా ఆనాటి కవులు రాసిపోయింది. ఒక పద్యం మత్సుకు చదువుతాను. తన కోపమే తన శత్రువు, ఎంత బాగా శత్రుడండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్ను తథ్యము సుమతి. బద్దన సుమతి శతకం రాసింది. ఎంత మంచిగా రాసిన చూడు. తప్పులెన్ను వారు తండోపతండంబులుర్వి జనులకెల్ల ముందు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన రాసిన పద్దెనిమిది ఎంత గొప్పగా రాసిందో. అలుపుడెప్పుడు పలుకు, అల్పుడు అంటే ఏ గెలవనివాడు. అలుపుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. కంచు మోగినట్లు కనకంపు మోగునా. కంచు బిందెను విడేస్తే టంగు అంటది, బంగారం విడేస్తే కింద శబ్దం కూడా. ఎంత గొప్పగా రాసింది. ఈ పద్యాలు మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి, ఎంతో ఉపయోగపడతాయి. మీరు బాగా గమనించండి. వెనకకి నేర్పేది స్కూళ్ళలో. ఇప్పుడు మొత్తం విజ్ఞానంలో మార్పులు వచ్చి ఏ పద్యం లేకుండా, ఏ శ్లోకం లేకుండా, ఏ భగవద్గీత శ్లోకం లేకుండా, ఏది లేకుండా నడుస్తుంది. కాబట్టి మనమన్న ఇంటికాడ సంస్కారం ఇవ్వాలి కదా. దాన్ని గుర్తుపెట్టుకొని మనము ఈ పద్యాలు నేర్చుకుంటే చాలా 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 ముఖ్యం. ఇక రాముడు అడవికి పోయిండు, ఆ గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ గుహుడి అర్ధరాత్రి పూట లేచి, ఇక ఆ గుహుడు రకరకాల మాంసం, రకరకాల భోజనం, విందు భోజనం తీసుకొచ్చి పెడతానంటే రాముడు అన్నాడు, నేను మా నాయనకి మాట ఇచ్చిన, లక్ష్మణస్వామి తినొచ్చు, సీతమ్మ తినొచ్చు, నేను తినా. నేను కేవలం కందమూలాలు, చెట్టు మీద వండిన పండును మాత్రమే తింటా. ఈ 14 సంవత్సరాలు వెంట ఉన్న లక్ష్మణస్వామి ఏనాడు కూడా నిద్రపోలేదు. సీతమ్మ రాముడే నిద్రపోలేదు, లక్ష్మణస్వామి నిద్రపోలేదు. అతన్ని గంగానది దాటిస్తాడు. దాటించిన తర్వాత ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ఆ గుహుడిని అడుగుతాడు శ్రీరాముడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు రామాయణంలో అడుగు తీసి అడుగు పెడితే ఒక ఉదాహరణ, అడుగు తీసి అడుగు పెడితే సమాజానికి, జీవితానికి పనికొచ్చే అద్భుతమైన ఉదాహరణ. గుహుడు అంటాడు, రామా ఇంకొక రోజు నేను నీ ఎంట ఉండనంటే వద్దు పెట్టాను, నీవు రాజుకు వెళ్ళిపో, నన్ను పడవ దాటించినందుకు, నది మీద పడవతో దాటించినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్తాడు. చెప్తే అంత మాట అన్నామంటాడు. అది కాదు, ఇంకో మాట అంటున్నా విను. ఈ కోసల దేశపు రాజు, ఈ క్షావంశపు రాజు దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు ఎవరి దగ్గర కూడా ఏది కూడా ఉచితంగా తీసుకోడయ్యా. నీవు నన్ను పడవ దాటించినవు, పడవ ద్వారా దాటించినవు, కాబట్టి నీకేం కావాలో అడుగు, ఇస్తా అంటాడు. అప్పుడు లక్ష్మణస్వామిట
ఏమన్నా దొరికిండ్రా నాయన, ఇలా తన ఏమున్నాయి అప్పుడు నారసీనలే కదా, ఏమన్నా అడిగితే ఏడ తెచ్చిస్తామని ఒక ఊరగడ్డ చూసినట్ట రాముని దిక్కు. అన్న ఏమన్నా అడిగినప్పుడు ఏ నుంచి తెచ్చిస్తావు అని చూసిండట, చూపులనే అర్థం. అప్పుడు రాముడు అన్నాడంట ఇంకొక కన్నుతోని, నీవు సబ్బు చేయక నిలబడు అన్నాడు. అప్పుడు ఈ రెండు చూసి ఈడేం తెలికలుడు, చాలా తెలికలుడు, ఎవరు గుహుడు, ఓ రామచంద్ర ప్రభు ఏమైనా అడగొచ్చా ఇస్తావా అన్నాడంటనయ్య. అమ్మ లక్ష్మణ స్వామి వీడు ఏం అడుగుతాడో ఏం సంగతో అనుకున్నాడంట. అనుకున్నాకనే ఈ శ్రీరాముడు మాట తప్పడు, నీకు మాట ఇచ్చిన ఏది కావాల్సిన అడుగు ఇచ్చేస్తానంట. రామచంద్ర ప్రభు అడుగుతున్నా, అడుగు, నన్ను గుర్తు పెట్టుకో అని. అర్థమైంది అందుకేమన్నా, నన్ను గుర్తు పెట్టుకో, మంచిది అన్నాడు. లక్ష్మణుడు ఊపిరి పీల్చుకున్నాడు. అది రామునికి అర్థమైంది, సీతమ్మకి అర్థమైంది, ఊపిరికి అర్థమైంది. అయోధ్యలో పట్టాభిషేకం జరిగేటప్పుడు అందరికి సన్మానం చేసినప్పుడు అందరు అయిపోయినరా అంటే లిస్టు చదివింది లక్ష్మణుడు, అందించింది ఆంజనేయుడు, అందరు అయిపోయినరు. 1-2 సార్లు చూసామని చెప్తే అప్పుడు అడిగినట్ట శ్రీరాముడు, గుహుని ఏం చేసినావు, ఏమి ఇచ్చినావయ్యా గుహునికి అని. అది రాముడంటే, అది శ్రీరాముడంటే అది. అప్పుడు ఇప్పుడు ఈయన భారతరత్న ఇచ్చినట్టు రాజపత్రం రాసి ఏనుగు మీద పెట్టి ఆ శృంగివేలిపురం పోయి ఆ 14 సంవత్సరాల ముసలివాడు అయ్యేడు గుహుడు. ఆంజనేయుడు లక్ష్మణ స్వామి పోయి అతనికి ఊర్లో రచ్చగట్ట పిలిచి సన్మానం చేసి వజ్ర వైడూర్యాలు ఇచ్చి ఈ సన్మాన పత్రం ఇచ్చి రాండి అని చెప్పి పంపిన మహానుభావుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్ర. రాముడు మనల్ని గుర్తుపెట్టుకుంటే చాలండి, అది కోరుకోవాలి జీవితంలో. శ్రీరాముడు మన దిక్కైతే మన పిల్లలు 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 50 తరాలు ఆనందంగా ఉంటారండి. మనం కోరాల్సింది అది, ఇవి కాదు. కాదే రాజు కనగవే రాజ్యములు గర్వోన్నతిని పొందరే వారేది సిరులు ముఠలు కట్టుకొని పోవంచాలే భూమిపై పేరైనది కలనా. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరి పేరన్నా ఉందా? శిబి ప్రముఖులు యశకాములై వారలను మరిచిరే కాలమం భార్గవా. శిబి చక్రవర్తిని మర్చిపోయినరా, బలి చక్రవర్తిని మర్చిపోయినరా, రాంతి దేవుణ్ణి మర్చిపోయినరా, మర్చిపోలేదే. ధర్మరాజును మర్చిపోయినరా, మర్చిపోలేదే. ఎంతమందిని మర్చిపోయింది, ఎంతోమంది పోయిండ్రు. కానీ ఎవరైతే సమాజం కోసం, ఎవరైతే భగవంతుని కోసం, ఎవరైతే పరుల కోసం కాయం అర్పించారో వాళ్ళను ఈ సమాజం గుర్తుపెట్టుకున్నది ఈ రోజు దాకా కూడా. అది గొప్పదా. ఇక అట్లా ముందుకు సాగుతూ అడవిలో పోతూ భరద్వాజ మహాముని ఆశ్రమానికి పోయి అక్కడ ఆగి ఆతిథ్యం స్వీకరించి అక్కడ నడుస్తుంటే ఇక్కడ భరతుని పిలిచిండ్రు. ఇక ఈయనకు చేత కాకుండా అయిపోయింది. 1-2 రోజుల్లోనే ఈ మంత్రి సుమంతుడు ప్రజలు తెల్లవారు చూస్తే రాముల వారు సీతమ్మ లక్ష్మణ స్వామి లేరు. ఎక్కడ పోయిండ్రు? నది దాటి వెళ్ళిపోయిండ్రు. అందరినీ అయోధ్య పోమన్నారని చెప్పిండ్రు. అందరు అయోధ్యకు వచ్చిండ్రు. అందరు బాధపడుతున్నారు. ఈయనకు సావు బతుకులో ఉన్నాడు. అప్పుడు కౌసల్య దేవి రాముని తల్లి, ఏమయ్యా ఇట్లా చేస్తేవి అని కొంచెం తులనాడుతుంది. ఏమమ్మా ఎన్నడూ ఒక్క మాట నన్ను అనలేదు, నీవు నన్ను తిడుతున్నావా అంటాడు. ఆ దశరథుడు, లేదే నేను తిట్టలేను, నాది ఏమన్నా మాట అంటే క్షమించు అంటే, ఓ కౌసల్య, నేను పెళ్లి కాకముందు శబ్దవీధి విద్య నేర్చుకున్నా. ఆ విద్య పరీక్షించడానికి రాత్రిపూట గుడుగుడు గుడుగుడు గుడు అని శబ్దం ఒక నదిలా వస్తుంటే ఏదో జంతువు నీళ్ళు తాగుతుందని శబ్దవేది విద్యతోని బాణం వేసేసిన ఆ నీళ్లు ముంచుతున్నది ఒక ముని కుమారుడు. అతన్ని కలిగి అని వెంటనే కింద పడి చనిపోయాడు. నేను వెళ్ళిపోయి చూస్తే అది జంతువు కాదు, మనిషి అని తెలిసింది. ఏం సంగతి అయ్యా అంటే, మా అమ్మ నాయనను నేను మోసుకొని పోతున్నా, వాళ్ళకి దప్పికైతే
నేను నీళ్ళు దేనికి వచ్చినా నన్ను ఎవరో బాణంతో కొట్టినట్టు, ఎవరో కాదు నేనే కొట్టినా, తప్పైపోయింది నాదని ఆయన తీసుకొని నీళ్ళు తీసుకొని పోయి వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళు గుడి వాళ్ళు నీళ్ళు తాగి ఎవరు నాయనా నువ్వు నా కొడుకు ఎక్కడంటే నీ కొడుకుని నేను ఇట్లా చేసినయ్యా అని చెప్తాడు దశరథుడు. చెప్పినా ఆ రోజు వాళ్ళు శాపం ఇచ్చింది, నీ కొడుకు చచ్చిపోయాడని చెప్తారు. ఈయన దశరథుడు చెప్తాడు. అప్పుడు చెప్తే నా కొడుకు ఎట్లా చచ్చిపోయాడో నేను కూడా ఇప్పుడు చచ్చిపోతున్నాము, మేము బతకమిగా, నీవు చనిపోయేటప్పుడు నీ అంత్యకాలంలో నీ ఏ కొడుకు కూడా నీ ముందర ఉండకూడదు అని శాపం పెట్టారు. ఆ శాపం వల్ల ఈరోజు నాకు ఎవరు లేకుండా పోయింది కౌసల్య, నేను కూడా పైలోకం పోతుందని నిద్రపోయి నిద్రలనే దశరథుడు. భరతుడు వస్తాడు, భరతుడిని పిలిపిస్తారు మేనమామ ఇంటికాల నుంచి. ఆగా మేఘాల మీద వస్తారు, ఏం జరిగిందని చూస్తే సంగతి ఇది. ఎవరు దీనికి కారణం? మందరం కొడతారు. ఎవరు? శత్రుఘ్నుడు. వద్దు తమ్ముడా కొట్టకు వచ్చారు. తల్లిని కూడా కొడతారు. ఎవరు? ఈయన భరతుడు కొడతాడు. కొడితే ఇక వద్దని ఆపి వాళ్ళు వీళ్ళ కోపాన్ని నిగ్రహించుకొని కౌసల్య దగ్గరికి పోయి ఆమెను అన్వయించి అందరినీ తీసుకొని మళ్ళా వీళ్ళు అడవిపోతారు. అడవిపోతే అప్పుడు మళ్ళీ పెద్దలోళ్ళే దూరంకి వెళ్ళి ఇంత సైన్యం వస్తుంది, బతికిన రాముని లక్ష్మణుడు చంపేస్తే ఇక నేను ఒక్కనే ఉండొచ్చు అని అన్న భరతుడు మన వీరికి యుద్ధానికి వస్తున్నాడు అని చెప్తాడు. చెప్తే శ్రీరాముడు అంటాడు, లక్ష్మణ, ఎంత మంచి మాట మాట్లాడుతూ శ్రీరాముడు, లక్ష్మణ నీకు తొందర ఎక్కువ, భరతుడు అట్లాంటి కాడయ్యా, కొంచెం ఆగు, కొంచెం చూడరా అంటే సప్పుడు చేయడు భరతుడు. లక్ష్మణుడు భరతుడు వచ్చి అన్న కాళ్ళ మీద పడిపోయి అన్న నీ రాజ్యం నీ వేలుకో, నా నుంచి కాదు అని చెప్పి, తమ్ముడా నాన్నకు మాట ఇచ్చిన మాట తట్టే ప్రసక్తే లేదు. వశిష్ఠుడు చెప్తాడు, జాబాలి అని ఒక మంత్రి అతను చెప్తాడు, రకరకాల చర్చ జరుగుతుంది, కానీ తాను ఏ మాట మీదైతే ఇచ్చిండో ఆ మాట మీద నేను నిలబడతా, నాన్న ఉన్నా లేకున్నా సమస్య లేదు, నేను 14 సంవత్సరాలు అయినాకనే అయోధ్యలో అడుగు పెడతా అని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, అన్న నీ పేరు మీద రాజ్యం చేస్తా అంటే పాదుకలు అప్పుడు తీసిస్తాడు. పాదుకలు తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయి నందిగ్రామ్ అనే ఊర్లో ఆ పాదుకలు పెట్టుకొని ఈయన రాజ్యం చేస్తుంటే ఈయననేమో అక్కడి నుంచి అత్రి అసూయ అంటే ఎదుటోని మీద ఏడవడం, అనసూయ అంటే ఏడుపు లేకుండా ఉండడం, గొప్పగా ఉండడం, చాలా నిష్కల్మషంగా ఉండడం. ఆ అనసూయ దగ్గరికి శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి వెళ్తారు. వెళ్ళి ఆమె చాలా సాధారణంగా చాలా గొప్ప వ్యక్తి అనసూయ. అత్రికి అనసూయకు పుట్టిన వ్యక్తే దత్తాత్రేయుడు. దత్తుని తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు. ఆ సీతమ్మ, అమ్మ నీ స్వయంవరం చాలా బాగా జరిగిందంటే ఒక్కసారి నాకు వర్ణన చేసి చెప్పంటే సీతారాముల కళ్యాణం మొత్తం కూడా సీతమ్మ అక్కడ వర్ణిస్తుంది. అది ఇవితేనే ఆ రామాయణం ముందర పెట్టుకుంటే ఆకలి కాదు, దూప కాదు, నిద్ర రాదు. రామాయణంలో గొప్పదనం అని అంత మంచిగా వర్ణిస్తుంది సీతమ్మ చెప్తే ఆమె చాలా సంతోషపడిపోయి, అమ్మా ఈ చీర ఇవి రైకే అని బట్టలు పెడుతుంది. ఆ బట్టలు గొప్పదనని తెలిసిన నీవు ఎన్ని సాధారణ కట్టుకో, ఉత్కాల్సిన పని లేదు, విడిచి తొడిగితే మళ్ళీ యథారకంగా ఫ్రెష్గా ఉంటాయి అని గౌరవిస్తుంది. ఎవరు? అనసూయమ్మ. అక్కడి నుంచి చిత్రకూట దగ్గరికి పర్ణశాల నిర్మించుకోవడానికే ఆశ్రమం దాటి వెళ్తారు. దీంతో అయోధ్యకాండ సమాప్తం. ఇది ఈరోజు బాలకాండ, అయోధ్యకాండ 2 కూడా పూర్తి చేసుకున్నాం.